అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న వాళ్ళకున్నటువంటి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇంటర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు ఇంటర్ నుంచి ఇన్ని ప్రశ్నలు రావచ్చు, లేదా అన్ని ప్రశ్నలు రావచ్చు, అసలు ఎన్ని ప్రశ్నలు వస్తాయి, అసలు ఏం చదవాలి ఇంటర్ నుంచి, ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ సమయాన్ని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వృధా చేస్తున్నారనమాట. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఇంటర్మీడియట్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావచ్చు అనే దాని మీద ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చి అసలు ఇంటర్మీడియట్ మీద మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయాలు కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు అంటే మెజారిటీ విద్యార్థుల యొక్క అభిప్రాయం ఏంటంటే లింక్ చాప్టర్స్ నుంచే ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయం. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2024లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో లింక్ చాప్టర్స్లో అంటే బిలో 10th ఉన్నటువంటి ఒక టాపిక్కి లింక్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి ప్రశ్న ఇచ్చాడు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక నమ్మకంతో విద్యార్థులు లింక్ చాప్టర్స్ మనం చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఓకే, ఇంకో రెండోది జాగ్రఫీ మరియు చరిత్ర నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అంటే ఇది దాని యొక్క సైజుని బట్టి, చాప్టర్స్ని బట్టి, లేదా కాఠిన్యతను బట్టి ఎక్కువ మంది భావిస్తున్నటువంటి అంశం. అంటే జాగ్రఫీ సబ్జెక్ట్ టిపికల్గా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్లో జాగ్రఫీ అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. పైగా 9th క్లాసు 10th క్లాసులో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలకు 8th క్లాసులో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలకు ఇంటర్మీడియట్ బాగా లింక్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అక్కడి నుంచి మనకి జాగ్రఫీ విభాగం నుంచి వస్తాయి అనేటువంటిది ఒక. అలాగే ఆ తర్వాత పెద్ద సబ్జెక్టు చరిత్ర, ఈ 6th నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ చరిత్ర అంశాలు ఇంటర్లో ఉన్నటువంటి అంశాలకు లింక్ అవుతున్నాయి కాబట్టి, పైగా చరిత్ర అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఇక పౌరశాస్త్రము, అర్థశాస్త్రం నుంచి అంతగా ప్రశ్నలు రావు. వస్తే 1, 2, 3 అట్లా రావచ్చు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా ఈ 2 సబ్జెక్టుల మీద చూసుకున్నట్లయితే ఒక 70% మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఒక షార్ట్ కట్ మెథడ్లో ఆలోచిస్తున్నటువంటిది. సో ఈ అభిప్రాయం కూడా ఉన్నది. దీనికి కారణం కూడా అక్కడి నుంచి ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది, సిలబస్లో ఎక్కువ ఆ చాప్టర్స్ ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం. ఇక తర్వాత పౌరశాస్త్రం, అర్థశాస్త్రం నుండి తక్కువ ప్రశ్నలు వస్తాయి. చాప్టర్స్ చిన్నగా ఉన్నాయి, పైగా ఇవ్వడానికి సబ్జెక్ట్ ఏమున్నది, సివిక్స్ నుంచి ఇవ్వడానికి ఏమున్నది, పౌరశాస్త్రం సివిక్స్లో ఏమున్నది అక్కడ ఇవ్వడానికి. ఇంకా సెకండ్ ఇయర్ సివిక్స్లో అయితే ఏదైనా ఒక ఆర్టికల్స్ మీద వీటి మీద ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ ఇయర్ సివిక్స్లో ఏమున్నది కాబట్టి అక్కడి నుంచి ప్రశ్నలు రావులే అనేటువంటిది ఒక అభిప్రాయం. అలాగే ఎకనామిక్స్లో కూడా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ నుంచి రావచ్చేమో, కానీ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఏమున్నది అక్కడంతా, కాబట్టి అక్కడి నుంచి కూడా పెద్దగా రావు. వచ్చిన దానికోసమని అంటే 1 మార్క్ కోసం, 2 మార్కుల కోసం, 2 బిట్ల కోసం, 3 బిట్ల కోసం మన సంవత్సరాల తరబడి దాన్ని చదవాలా ఎందుకు వచ్చింది. 6th నుంచి 10th వరకు అదే మాదిరిగా ఈ జాగ్రఫీ, హిస్టరీ అవి బాగా చదువుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం. అలాగే మరొక అభిప్రాయం ఇదే, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫుల్గా పెట్టినట్లయితే ఇంకా మనకి డిఎస్సిలో తిరిగి ఉండదు అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరిలో ఒక 90% పిల్లలందరిలోనే ఇదే అభిప్రాయం అనేది. ఇది ఇలాంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థుల్లో కూడా ఈ అభిప్రాయం ఉండొచ్చు. ఎందుకంటే నా చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాటల అభిప్రాయాల ద్వారానే నా యొక్క ఎవాల్యుయేషన్ కానీ, నా యొక్క క్లాస్ కానీ ఉంటుంది. సో ఇటువంటి అభిప్రాయాలన్నీ కూడా మెజారిటీ వర్గంలో మనకి కనపడుతున్నాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి రాబోతుంది. మరి నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి మనం ఏం చేయాలి, మన అంచనా ఏంటి అంటే, అంచనా అంటే మనం ఊహించడం అంటే ఇక్కడ ఏదో జాతకాలు చెప్పే పనో లేకపోతే ఇంకోటి కాదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక అంచనా మనం వేయాలంటే దానికి 2 నియమాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి సిలబస్ని బట్టి, రెండోది గత అనుభవాలు బట్టి. అంటే నెక్స్ట్ డిఎస్సిలో తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వచ్చే డిఎస్సిలో
ఇంటర్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావచ్చు అనే దాన్ని మనం అంచనా వేయాలంటే 2 కోణాలు చూసుకోవాలి. సిలబస్ ఏమున్నది అనేటువంటిది ఒకటి, రెండోది గత అనుభవాలు మనకి ఏం చెబుతున్నాయి. ఎందుకంటే గత అనుభవాలు బట్టే కదా మనకి చాలా అంశాలు నిర్ణయించబడుతూ ఉంటాయి. సో గత అనుభవాలు ఏం చెబుతున్నాయి అనే దాని మీద, సిలబస్ ఏమున్నది అనే దాని మీద మనం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే దాని మీద అంచనా వేయచ్చు. సో మొదట మనం సిలబస్ కనుక గమనించుకున్నట్లయితే అంటే ఏపీ అలాగే టిఎస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక గమనించుకున్నట్లయితే 6th నుంచి 10th వరకు 2 స్టేట్లలోనూ ఇచ్చాడు. అలాగే ఇంటర్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్లో కూడా మనకి సిలబస్లో పొందుపరచడం జరిగింది. 1-2 చాప్టర్స్ మినహాయిస్తే 99% సిలబస్ ఇచ్చేసాడు. అంటే ఇక్కడ సిలబస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వచ్చే డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది క్లియర్. అరే ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఇన్నే రావచ్చు, లేకపోతే ఈ పాఠం నుంచి ఎక్కువ రావచ్చు, ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ రావచ్చు, ఈ విధంగా వెళ్తే అలా ఉంటుంది, ఆ విధంగా వెళ్తే ఇలా ఉంటుంది అంటూ మనం ఏదో సిద్ధాంతం మన ఏదో జాతకాలు చెప్పడం అనేది కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే సిలబస్ ఇంటర్మీడియట్ అంతా ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మరి ఎన్ని రావచ్చు దాన్ని కూడా మనం ఒక అంచనా వేద్దాం. ఆ అంచనా వేయడానికి ఉపయోగపడేదే మనకి ఇక్కడ గత అనుభవాలు. సో డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి గత అనుభవాలు మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి టెట్, రెండోది డిఎస్సి. సో మనకి డిఎస్సి బాగా ఇష్టం కాబట్టి మొదట మనం డిఎస్సిని చూద్దాం. డిఎస్సిని కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి తెలంగాణ స్టేట్లో డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి దాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే సుమారు ఒక 10-12 సెషన్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్స్ మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆ యొక్క పేపర్స్లో మనకి 10-12 ప్రశ్నలు మాత్రమే ఇంటర్మీడియట్ నుంచి వచ్చాయి. సో ఆ 10-12 లేదా ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. అంటే పెద్దగా ఇవ్వలేదు, అంతా కూడా 6th నుంచి 10th వరకు ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మనకి తర్వాత జరగబోయే డిఎస్సిలో కూడా అదే మాదిరి ఉండొచ్చేమో అనేటువంటిది ఒక అంచనా మీది. దీనికి గత అనుభవం ఇలా ఉంది కాబట్టి లేటెస్ట్ ఇది కాబట్టి సరే. ఇక ఏపీ విషయానికి వస్తే 2018లో జరిగినటువంటి పరీక్షలో మనకు అక్కడ 3 సెషన్స్లో జరిగాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. వాటిని మీరు పరిశీలన చేసుకున్నట్లయితే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సరే మీరు పరిశీలన చేసుకోలేరు కాబట్టి నేను చెప్తున్నా. పరిశీలన చేసి అక్కడ మనకి 45% నుండి 50% ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చారు. అంటే చూడండి 2 రాష్ట్రాలకి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూసుకోండి. ఇక్కడ కేవలం 10-12 ప్రశ్నలు లోపే, ఒక 10% లోపే ఇంటర్మీడియట్ నుంచి ఇస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 45 నుంచి 50% అంటే దాదాపుగా సగం ప్రశ్నలు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 4 శాస్త్రాన్ని టచ్ చేశాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 10-12 ప్రశ్నల్లో కూడా అన్ని సెషన్స్లో మనం గమనించుకున్నప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు అన్నీ కవర్ చేశాడు. సివిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, చరిత్ర అన్నీ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అన్నీ కవర్ చేయడం జరిగింది. కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ విషయంలో లేటెస్ట్గా జరిగినటువంటి తెలంగాణ దాంట్లో తక్కువ ఉన్నవి, ముందు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ దాంట్లో సగం ఇవ్వటం జరిగింది. సమప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల అభిప్రాయం ఏదైతే ఉన్నదో ఒక 10 ప్రశ్నలు, ఒక 5 ప్రశ్నలు, 6 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఇంతోడు దానికి అంత మనం చేయాలా అనేటువంటిది ఒక ఆలోచన అన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అంటే చాలామంది ఇది చూడరు కాబట్టి వీళ్ళకు కూడా ఇదే బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఒక 10-12 లేక ఒక 15 ప్రశ్నలు వస్తాయి ఇంటర్మీడియట్ నుంచి, దానికోసం మనం ఎందుకు శుభ్రంగా హాయిగా 6th to 10th గట్టిగా పట్టుకుందాం అనేటువంటి ధోరణిలో ఉండదు. ఎందుకంటే మనం లేటెస్ట్ ఎప్పుడు మనం చూసుకుంటాం కాబట్టి అటువంటి అభిప్రాయం ఉండటంలో తప్పు లేదు, ఉండొచ్చు. సరే అది పక్కన పెడదాం. ఇక మరొక కోణంలో మనం గమనించుకోవాల్సింది ఏంటి? టెట్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించినటువంటి కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే డిఎస్సి చూసాం కదా, టెట్ కనుక చూసుకున్నట్లయితే చూద్దాం.
టెట్కు సంబంధించి మొదట తెలంగాణ టెట్ మనం చూసుకున్నట్లయితే 2025లో జరిగినటువంటి తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ టెట్ సిలబస్ చూసుకున్నట్లయితే 6th to 10th వరకు సిలబస్లో మెన్షన్ చేశాడు. కానీ నోటిఫికేషన్లో ఒక పాయింట్ చోట ఏమన్నాడంటే ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ అభ్యర్థులందరూ ఏం చేశారంటే 6th నుంచి 10th బాగా చదువుకున్నారు. కానీ టెట్ ఎగ్జామినేషన్లో చాలా ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వటం జరిగింది. అంటే ఒక 30% క్వశ్చన్స్ మనకి ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వటం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ 2 ఫార్ములాలు గమనించుకున్నట్టు డిఎస్సికి ఏమో 10-12 ప్రశ్నలు 6-7 ప్రశ్నలు ఇచ్చి టెట్ ఎగ్జామినేషన్ లేటెస్ట్గా జరిగిన టెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ మీద ఎక్కువ ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. పైగా జస్ట్ లింకు అని చెప్పి, అంటే స్థాయి అంటాం కదా మనం, ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్ బిలో 10th ప్లస్ ఇంటర్మీడియట్ స్థాయి అనేటువంటి ఒక పదాన్ని బేస్ చేసుకుని వాడు ఇంటర్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. లేటెస్ట్, బాగా లేటెస్ట్ అనమాట. ఇక అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో కూడా 1-6 ప్రశ్నలు ఇచ్చాడు, కానీ మొత్తం అంతా కూడా ఎక్కువగా 6th to 10th ఇచ్చాడు. అది గతం. కానీ బాగా లేటెస్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇదనమాట, తెలంగాణ టెట్లో ఎక్కువగా ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. సరే, ఇటు మనం ఆంధ్రప్రదేశ్కి పోదాం. ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్లయితే ఇక్కడ ఎట్లా ఉన్నది, టీడీపీ గవర్నమెంట్లో ఒక టెట్ జరిగింది, తర్వాత అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒక టెట్ జరిగింది, అంతకుముందు ఒక టెట్ జరిగింది. అంటే ఈ 3 టెట్ల యొక్క సారాంశాన్ని కనుక క్రోడీకరించుకున్నట్లయితే లేటెస్ట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ నుంచి అసలు ప్రశ్నలు రాలేదు. అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు రాలేదు. అంతకుముందు జరిగిన టెట్ ఎగ్జామినేషన్లో కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ టెట్ ఎగ్జామినేషన్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెజారిటీ అంతా కూడా 6th నుంచి 10th ఫాలో అవుతున్నారు. కానీ లేటెస్ట్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామినేషన్లో కూడా ఇంటర్మీడియట్ని టచ్ చేశాడు గతంలో. ఇది మనకి గత అనుభవాల రీత్యా మనం అంచనా వేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ముడి పదార్థం లాంటి సరుకు అనమాట ఇది. అంటే 2 విషయాలు మనం గమనించాము ఇక్కడ. సిలబస్ ప్రకారం చూస్తే సిలబస్ ప్రకారం 6th నుంచి ఇంటర్ వరకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో అన్ని పాఠాలు ఇచ్చేసాడు. ఇంకా చెప్పాలంటే పాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు కూడా ఇచ్చాడు. గతంలో కూడా నేను చెప్పున్నాను. ఇక గత అనుభవాలు చూసుకున్నట్టయితే టెట్ ఎగ్జామినేషన్ చూస్తే టెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ వరకు వెళ్ళడం జరిగింది. డిఎస్ ఎగ్జామినేషన్ కూడా మనం పరిశీలన చేసాం, అక్కడ కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే వే ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది కొంచెం అటు ఇటుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో అయితే కంప్లీట్గా 50-50 ఫార్ములాను ఫాలో అప్ చేసుకున్నాడు. మరి ఏం చేద్దాం సార్, ఏం చేద్దాం మరి అంటే దీనికి 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఇప్పుడు మీకు కొన్ని ఎవిడెన్స్ చూపించాను. 2018 అలాగే 2024, 2025 టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఈ యొక్క డిఎస్ ఎగ్జామ్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రాబోయేటువంటి డిఎస్ ఎగ్జామినేషన్ కోసం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ని మీరు చదవాల్సిందే. మీరు ఇక్కడ ప్రయారిటీ లేకపోతే తక్కువ ఎక్కువ ఇలాంటి లెక్కలు వేసుకోకండి. లెక్కలు వేసుకుని చదివితే మనకి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులారా. లెక్కలు వేసుకోవడానికి అంచనా వేసుకోవడానికి మనం ఏమి జ్యోతిష్కులం కాదు. ఇది కేవలం పోటీలో 1 మార్కు చాలు, 1 బిట్ చాలు నీ జీవితాన్ని అటు ఇటు చేసేయడానికి. 12 ప్రశ్నలు వస్తాయి, 5 ప్రశ్నలు వస్తాయి, 3 ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఆ 3 నిన్ను మార్చేయచ్చేమో. ఆ 3 నువ్వు తెచ్చుకుంటే ముందుంటావు కదా. అలాంటి కోణంలో మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఎందుకు చదవాలి? మనకు మార్కులు రావాలి కాబట్టి. 1 మార్కు కోసం 2 బిట్లు మనం ఎదుర్కోవాలి, 2 మార్కుల కోసం 4 బిట్లు ఎదుర్కోవాలి, 3 మార్కుల కోసం 6 బిట్లు మనం చేయాలి. అంటే ఇంటర్మీడియట్ నుంచి మీరు అనుకున్నట్టుగా 3 మార్కులో 4 మార్కులు 5 మార్కులో ఇస్తే ఆ మార్కులు మనకు వద్దా? ఆ మార్కులు మనకి అవసరం లేదా? మిగతా వాటితోటి మనం కాలక్షేపం చేసేయగలిగేంత ఇది ఉన్నదా మనకి? మన పేపర్ ఏమైనా మనం కూర్చొని మన అందరం సెట్ చేసుకుని తయారు చేసుకుంటామా ఏంది పేపరు? అది ఎవరో తయారు చేస్తారు, ఏదో ఒక ఫార్ములాని బేస్ చేసుకుని అకాడమిక్ని బేస్ చేసుకుని తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు ఇంటర్మీడియట్ ప్రశ్నలు ఇస్తే మన పరిస్థితి ఏంటి? అదొక్కసారి ఆలోచించుకోండి విద్యార్థులారు. ఇక్కడ మార్కులు తక్కువ ఉన్నాయి కదా అని కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తామంటే నీకు దేని మీద అయితే తక్కువ కాన్సన్ట్రేషన్ చేసావో అది నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేను ఎక్కడికో తోలుకుపోతుంది, వెనక్కి తీసుకుపోతుంది అనమాట. కాబట్టి
అదొక్కటి గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మార్కుల ప్రకారం మనం ఆలోచించుకున్నప్పుడు చదవాల్సిందే. ఇక ఏపీ అయినా తెలంగాణ అయినా సరే గతంలో అలా ఉన్నది కదా ఇప్పుడు కూడా అలా ఉంటుంది అనుకుంటే తెలంగాణ విద్యార్థులు బోల్తా పడతారు. దానికి ఖచ్చితంగా మన జరిగిన టెట్ ఎగ్జామినేషన్ మీకు ఒక వార్నింగ్ లాంటిది అనమాట. కాన్సన్ట్రేషన్ ఇంటర్మీడియట్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్ 120, 130 వరకు తెచ్చుకుందాం అని అనుకున్నారు. కానీ ఏమైనది 120 లోపే మన పిల్లలు ఆగిపోయారు. సో నా స్టూడెంట్ కూడా 116 మార్కులు తెచ్చుకోవడం జరిగింది మొన్న తెలంగాణ జరిగిన టెట్ ఎగ్జామ్స్. అంటే ఇట్లాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ 6th to 10th మీద ఇవ్వడంతో మీరు అక్కడ బోల్తా పడ్డారు. అంటే మనం ఒక వేలో వెళ్తున్నామంటే అది డిఫరెంట్ వేలో వస్తాడనమాట. అందుకని ఎందుకు వచ్చిన తలపోటు మనకి ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా గతానుభవాల రీత్యా ఖచ్చితంగా మీరు 50% ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది కాబట్టి 50% బిలో 10th వస్తుంది కాబట్టి మీ జీవితాన్ని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. అందుకనే సింపుల్గా చెప్పేది ఖచ్చితంగా చదవాల్సిందే మార్కులు బట్టి. రెండోది సిలబస్ బట్టి. సిలబస్ అంతా ఇచ్చేసాడు కదా, ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్ని 100% ఇవ్వడం జరిగింది కదా. మరి 100% సిలబస్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా 4-5 సెషన్స్లో పేపర్లు జరుగుతున్నాయి కాబట్టి అన్ని పాఠాలని టచ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఈ కొలతలు వేసుకుని జాగ్రఫీ చదువుదాం, హిస్టరీ చదువుదాం, సివిక్స్ చదువుదాం, లేదా ఇంకోటి వదిలేద్దాం అంటే అయ్యేటి పని కాదు. ఖచ్చితంగా మనం చదవాల్సిందే. సిలబస్లో ఉంది కాబట్టి. సిలబస్లో లేకపోతే అక్కర్లే, సిలబస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ని చదవాల్సిందే. ఇక రెండోది సమప్రాధాన్యత ఇవ్వాల్సిందే. రెండో సూచన మీకు అంటే 6th-కి 10th-కి మధ్యలో ఉన్నటువంటి అంశాలు 6th to 10thలో ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తారో ఇంటర్లో ఉన్నటువంటి 4 శాస్త్రాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. 6వ తరగతి టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ సమప్రాధాన్యత ఉండాలన్నమాట. తక్కిలేదు చూస్తే 6వ తరగతి ఎన్ని రివిజన్లు అయిందో ఇంటర్మీడియట్లో ఉన్న పుస్తకాలు అన్ని రివిజన్లు అవ్వాలి. 9వ తరగతి ఎన్ని రివిజన్లు అయిందో సివిక్స్ ఫస్ట్ ఇయర్ కూడా అన్ని రివిజన్లు అవ్వాలి. అంటే సమప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా. అలా ఎవరైతే సమప్రాధాన్యత ఇచ్చి చదువుకుంటారో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ని, ఇంటర్మీడియట్లో ఉన్న అంశాలను, వాళ్ళు రేపు జరగబోయేటువంటి డిఎస్సీలు అందరికంటే ముందు ఉంటారు విద్యార్థులారా. సో మీరు కూడా నేను చెప్పినటువంటి వీడియోని విని అందులోని అంశాలను గమనించుకొని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలను 4 శాస్త్రాలు కూడా గ్రిప్ సాధించుకుని రేపు రాబోయే డిఎస్సీలో విద్యార్థులుగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగించే ముందు మీకు ఒక చిన్న విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మొత్తం 6th నుంచి ఇంటర్ వరకు జాగ్రఫీ అంశాలను ఒకే పుస్తకంలో ఇవ్వటం జరిగింది విద్యార్థులారా. సో ఈ పుస్తకం కనుక కావాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి, లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ పుస్తకాన్ని పర్చేజ్ చేసుకోండి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని అంశాలతో ఉన్నటువంటి ఏకైక పుస్తకం ఇదే విద్యార్థులారా. అలాగే మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.